ఎవరైతే మా షాప్లోకి అయితే ఓల్డ్ ఇస్ గోల్డ్ ల్యాబ్లో అయితే వచ్చింది. ఇలాంటి వాటిని రిపేర్ చేయవలసిన లేదు, చూస్తే కూడా చాలు. నాకు ఇలాంటి ఓల్డ్ ఇస్ గోల్డ్ పాత అంటే చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. లోపల కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూడడం అనేది చాలా ఇష్టం నాకు. అది అప్పట్లో ఎలా తయారు చేశారు, పీసీబీ ఎలా తయారైంది అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దాని ఓవర్ చూపిస్తాను, తర్వాత దాని ఇన్కమ్ రెంట్ కూడా మనం చూద్దాం, ప్రాక్టికల్గా ట్రై చేద్దాం. యాంప్లిఫైర్ ఇదే పాత యాంప్లిఫైర్. అసలు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ నేను పుట్టిన లేదో కూడా నాకే అంత డౌట్గా ఉంది. అలా ఉంది యాంప్లిఫైర్ అయితే. చూడండి, ఇది నేషనల్ మెంట్రా సౌండ్ సిస్టమ్స్. ఇక చూడండి, అసలు ఇది ఎప్పుడుదో కానీ ఇది భలే ఉంది. ఇది నాకైతే భలే వచ్చింది చూడడానికి. కానీ మీకు కూడా చూపిస్తాను. ఇంకా బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. అయితే 100 వోల్ట్ ఇవన్నీ ఇంకా అవే ఉన్నాయి. ఇక ఇదేంటి ట్రాన్సిస్టర్లో గ్రౌండ్ ఏంటో ఫోన్ అంట, నాకే అర్థం కాలేదు ఫోను. టేపు అంటే ఓల్డ్ పాత డయాల్లో కూడా ఆక్స్ కేబుల్ అనుకోవచ్చు. టేప్ ఉందంటే ఆక్స్ కేబుల్ అనుకున్నాను. ఇది యాంప్లిఫైర్ ఆన్ ఆఫ్ అంట. యాంప్లిఫైర్ ఆన్ ఆఫ్ ఏంటో మరి ఆన్ ఆఫ్. ఒకసారి లోపల కూడా ఇన్సైడ్ ఏముందో చూద్దాం. ఓపెన్ చేసినట్టు చూపిస్తాను మీకు. ఇన్సైడ్ చూసారా అది యాంప్లిఫైర్ ఎలా ఉందో? ఈ బోర్డులు తయారైనప్పుడు నేను ఎప్పటికీ పుట్టున్నాను నాకు తెలిసి. అలా ఉంది ఇది డిజైన్. పవర్ కెపాసిటీలు అప్పట్లో వాడినవి. ఇంకా ఇది అప్పట్లో వాడిన ప్రియాం బోర్డులు, ఇవి మైక్ ప్రీ బోర్డులు. ఇది బాస్ టేబుల్ సరే నేషనల్. అప్పట్లో మళ్ళీ దీనికి ఆడియో సిగ్నల్స్ని అవుట్పుట్ చేయడానికి కూడా ఒక ట్రాన్సిస్టర్ ఇలాంటిది వాడారు. ఓల్డ్ డయోడ్లు చూసారా ఎన్ని వేసారా? ఎన్ని డయోడ్లు ఉన్నాయి వరుసనే. ఇది బ్రిడ్జ్ ఆడియోకి కన్వర్ట్ చేయడానికి. వీటి మీద ఎలాంటి మార్కులు కూడా లేదు. పోయినాయి అంటారా లేకపోతే ఏంటో మరి. ఉన్నాయి. ఇది సరే అప్పట్లో ట్రాన్స్ఫార్మర్ మీద నేషనల్ అని కూడా ఇప్పించుకున్నారు వీళ్ళు. డిజైన్ ఇది అప్పట్లో 20 amps యూజ్. ప్రస్తుతానికి ఈ యాంప్లిఫైర్లు అయితే మరి అప్పట్లో అంటే రేక్ కూడా క్వాలిటీ అసలు మొత్తం బాగుంది. ఇంత మందం పెట్టడానికి కారణం ట్రాన్సిస్టర్ హీట్ జనరేట్ చేస్తాయి కాబట్టి కావచ్చు. ఇప్పుడు ఇది ఊడిపోయింది. సరే ఒకసారి ఇది ఆన్ అయితే మళ్ళీ చూపిస్తాను. కంప్లైంట్ ఏమైనా చేస్తే నేను అది కూడా మీకు చెప్తాను. ఇది యాంప్లిఫైర్ అయితే చక్కగా పనిచేస్తుంది. కాకపోతే ఒక్క వైర్ ఓడటం వల్ల దీని ఆడియో అంటే పవర్ ఆగిపోయింది. ఆ వైర్ చూపిస్తాను. ఇందాక మీకు వీడియోలో చూసారు కదా, అదే వైరు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే ఊడిపోయింది. ఇప్పుడు మనం చేయి పెట్టే ఛాన్స్ లేదు, ఆన్లో ఉంది కాబట్టి. ఈ వైర్ అయితే ఊడిపోయింది. దాన్ని మనం నీట్గా దాంట్లో ఉన్న మెట్ల మంతా పీకేసి డస్ట్ అంతా తీసేసి మళ్ళీ షాల్డింగ్ చేశాను. యాంప్లిఫైర్ యథావిధిగా ఆన్ అయిపోయింది, బాగానే పనిచేస్తుంది. అమ్మింగ్ అయితే వస్తుందా చూడండి. నేను అడుగుంటే చేపెడతా చూడండి. ఇది యాంప్లిఫైర్ బాగుంది. ఇలాంటి యాంప్లిఫైర్లు చాలా అరుదు, చూడటం కూడా చాలా కష్టం. నాకైతే చూసి కనపడింది. ఇలాంటి జనతానా ఏదో ఉంది సంథింగ్, అది కనపడింది. అది ఒకటి చూసాను నేను. అదైతే మరలా వేరేగా ఉంటాయి తిప్పడానికి. ఇప్పటికి మనకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి యూట్యూబ్ మీద పెట్టలేదు. ఈ యాంప్లిఫైర్ చూడడమే ఒకటి ఇది అనుకుంటాను నేను. నాకు ఓల్డ్ చాలా ఇష్టం. చాలా బాగానే పనిచేస్తుంది కాబట్టి ఓకే దీన్ని రిటర్న్ చేద్దాం. మన దగ్గర మైక్రోఫోన్ లేదు, టెస్టింగ్ చేద్దామంటే ఈసారి మైక్రోఫోన్ కూడా ఒకటి ఎంత సింపుల్లో ఒకటి కొనిపెట్టుకోవాలి. లేకపోతే మైక్రోఫోన్ కొనటం ఎందుకు, మన దగ్గర పాత ఉంది కాబట్టి ఒక మైక్రోఫోన్ కిట్టే తయారు చేసేస్తాను. అది కూడా తయారు చేయడం ఒక వీడియో చేద్దాము. మైక్రోఫోన్ కిట్ మా మామయ్య గారు కొన్నారు. సుమారు అది 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పనిచేస్తా లేదో తెలియదు. ఆ కిట్ అయితే నేను ఇంటికాడ జాగ్రత్తగా బీరోలో పెట్టాను, అది ఉంటుందని. అప్పట్లోనే ఆయన కాస్ట్ 250 అని చెప్పాడు. కానీ మామూలుగా బయట అయితే మనం ఇంకా చాలా చీప్గా దొరికేస్తామని. 250 అని చెప్పాడు అప్పట్లో. అది చాలా పెద్ద అమౌంట్ అది. ఇప్పుడు ఆ 250 ఇప్పుడు 1000 రూపాయలు రా 10 సంవత్సరాల క్రితం అంటే అన్నాడు మా మాయ. అప్పుడు ఆ క్వాలిటీ బెస్ట్, ఇప్పుడు ఇది అని చెప్పాడు. అందుకని దాన్ని చాలా
కొత్తగా బీరోలు దాచాను. సరే తీసుకొస్తాను, తీసుకొచ్చి మైక్రోఫోన్ వేసేసి ఇలాంటి వాటికి మనం టెస్టింగ్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ వీడియో ఎంతవరకు.